హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ నెట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఒక డేటా సెట్ తీసుకుని దాని మీద టెస్ట్ కేసెస్ని సాల్వ్ చేద్దాం. సో ఆ టెస్ట్ కేసుని సాల్వ్ చేయడానికి నేను తీసుకునే డేటా సెట్ వచ్చేసరికి ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డెమోగ్రఫీ. సో దీన్ని తీసుకుందాం. సో డేటా సెట్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనపడుతుంది కదా. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కాలం చూసుకోవచ్చు. మనం సీరియల్ నెంబర్, జెండర్, ఏజ్. సీరియల్ నెంబర్ వచ్చి ఫ్రమ్ 1 to టోటల్లీ మనకు 1080 అయితే ఉన్నాయి. దాని తర్వాత జెండర్ జెండర్ వచ్చేసరికి మనకి ఓన్లీ మేల్ ఫీమేల్ మాత్రమే ఉన్నాయి. సో ఒకసారి ఫిల్టర్ వేసి మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడ క్లిక్ చేస్తే సెలెక్ట్ ఆల్ ఫిమేల్ మేల్ ఈ రెండే ఉన్నాయి. దాని తర్వాత ఏజ్ ఏజ్ వచ్చేసరికి మనకి 18 నుండి 60 వరకు అయితే ఏజ్ ఉంది. దాని తర్వాత సిటీస్ బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఇలా మనకి కొన్ని సిటీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత జాబ్ టైటిల్స్ అకౌంటెంట్, ఆర్కిటెక్ట్, బిజినెస్, డేటా అనలిస్ట్, డాక్టర్, లాయర్, మెకానిక్ ఈ విధంగా మనకి రోల్స్ అయితే ఉన్నాయి. ఇన్కమ్ వచ్చేసరికి 14,920 నుండి నియర్లీ 3 lakhs అబోవ్ అయితే ఉన్నాయి. సో మనకి ఇంకా చాలా ఉంది. 3 lakhs అబోవ్ ఉంది. దాని తర్వాత మనకి ఇన్కమ్. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎంత ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి. ఈ అకౌంటెంట్ కి ఇంత ఇన్కమ్ వస్తుంది, డేటా అనలిస్ట్ అయితే ఇంత ఇన్కమ్, దాని తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇంత ఇన్కమ్. ఈ విధంగా మనకి ఇన్కమ్. దాని తర్వాత హౌసింగ్ కి అంటే ఎంత రెంట్ అవుతుంది, అలవెన్సెస్ ఇవన్నీ కూడా మనకి ఇందులో వస్తాయి ఈ హౌసింగ్ లో. దాని తర్వాత గ్రాసరీస్ అంటే కూరగాయలు ఇవి ఖర్చులు ఉంటాయి కదా. సో ఆ గ్రాసరీస్ అన్ని ఇందులోకి వస్తుంది. అంటే పర్ మంత్ అకౌంటెంట్ కి ఇంత, గ్రాసరీస్ కి ఇంత ఖర్చు అవుతుంది, డాక్టర్ కి ఇంత ఖర్చు అవుతుంది. ఈ విధంగా అనమాట. తర్వాత లీజర్ లో మనకి లీజర్ అవర్స్ లో వాళ్ళ హాబీస్, ట్రావెల్స్ ఏదైనా అయి ఉండొచ్చు. ఆ ఖర్చులకి ఎంత అవుతుంది అనేది ఈ కాలం రిప్రజెంట్ చేస్తుంది. దాని తర్వాత ఎంటర్టైన్మెంట్ అంటే మూవీస్ ఇవి ఈ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ జోనర్ లోకి వస్తుంది. సో ప్లంబర్ అన్న అతను ఎంటర్టైన్మెంట్ జోనర్ లో ఇంత ఖర్చు చేస్తున్నాడు. దాని తర్వాత ట్రాన్స్పోర్టేషన్. సో ఆఫీస్ నుండి ఆ, ఇంటికి ఈ విధంగా వెళ్ళడానికి ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేస్తారు కదా, బస్ ఆర్ కార్ ఆర్ మెట్రో, బైక్, ఎనీథింగ్. సో ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కిందకి వస్తాయి. దాని తర్వాత ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ అవ్వచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్, కార్ ఇన్సూరెన్స్, ఏది ఇన్సూరెన్స్ అయినా అవ్వచ్చు. సో అవన్నీ ఇందులోకి వస్తాయి. దాని తర్వాత మెడికల్ మెడిసిన్స్. దాని తర్వాత విజిట్స్ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మెడికల్ లోకి వస్తుంది, డాక్టర్ విజిట్స్. సో దాని తర్వాత యూటిలిటీస్ లో వచ్చేసరికి ఎలక్ట్రికల్ బిల్లు, వాటర్ బిల్లు, ఇంటర్నెట్ బిల్లు ఇవన్నీ కూడా యూటిలిటీస్ లోకి వస్తాయి. సో ఈ విధంగా మనకి ఈ కాలమ్స్ అన్ని కూడా ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ షీట్ 1 అని ఉంది కదా, దీనిలో చూస్తే మనకి టెస్ట్ కేసెస్ కనపడుతున్నాయి. సో ఈ టెస్ట్ కేసెస్ లో ఒక్కొక్కటిగా మనం సాల్వ్ చేద్దాం. ఈ టెస్ట్ కేసెస్ ని ఇక్కడ మనం రీనేమ్ చేసుకుందాం టెస్ట్ కేసెస్ అని. టెస్ట్ కేసెస్. సో ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద పర్సన్ విత్ ద హైయెస్ట్ సేవింగ్స్. సో ఎవరైతే ఎక్కువ సేవింగ్స్ చేశారో ఆ పర్సన్స్ ని, లేకపోతే పర్సన్ ఒకడైనా లేకపోతే అంతకు మించి అయినా ఎవరు హైయెస్ట్ చేశారో ఒకసారి మనం చూద్దాం. దానికోసం మనం ఒక కొత్త కాలం అయితే క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ నేను కొత్త కాలం క్రియేట్ చేస్తున్నాను. దానికి టోటల్ ఎంత ఎక్స్పెన్సెస్ అనేది ఇస్తున్నాను, టోటల్ ఎక్స్పెన్సెస్. సో ఒక్కొక్క పర్సన్ ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది మనకి ఇక్కడ వచ్చేస్తుంది. సో ఈక్వల్ టు మనం ప్రతి ఒక్కటి ఇక్కడ హౌసింగ్ దగ్గర నుండి యూటిలిటీస్ వరకు మొత్తం కూడా ఎంత అయినాయి అనేది చూద్దాం. ప్లస్ గ్రాసరీస్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ప్లస్ ఇన్సూరెన్స్ ప్లస్ మెడికల్ ప్లస్ యూటిలిటీస్. ఎంటర్. టోటలీ మనకి 31,607. మనకైతే టోటల్ ఎక్స్పెన్సెస్ వచ్చేసరికి ఇంత అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఏమేమిటి సెలెక్ట్ చేసాం అనేది. ఎంటర్. దాని తర్వాత ఇక్కడ నేను ఆటో ఫిల్ చేసేస్తాను. ఆటోమేటిక్ గా ప్రతి ఒక్క దానికి ఈ ఫార్ములా అనేది వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఏ రో కారో ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేసుకుంది. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సేవింగ్స్ కదా మనం ఇప్పుడు చూడాల్సింది. సో టోటల్ ఇన్కమ్ లో నుండి టోటల్ ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఎంత సేవ్ చేశారు అనేది, మనీ ఎంత సేవ్ చేశారు అనేది వస్తుంది మనకి. సో ఇక్కడ మనం
సేవింగ్స్ ఈక్వల్ టు మనకి టోటల్ ఇన్కమ్ ఎంత వచ్చింది మైనస్ ఇతని టోటల్ ఎక్స్పెన్సెస్ 31,607. ఎంటర్. 4,000 సేవింగ్స్ ఇతని అన్ని ఖర్చు పోను హౌసింగ్ గ్రోసరీస్ లేజర్ ఈ ఎంటర్టైన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ అవన్నీ పోగా. సో ప్రతి ఒక్కరికి ఈ విధంగా మనం చేసేస్తాం ఆటోఫిల్ చేసేస్తే చూడొచ్చు. దాని తర్వాత హైయెస్ట్ సేవింగ్స్ ఎవరు చేశారనేది మనం చూద్దాం. మాక్సిమం సేవింగ్స్ ఎవరు చేశారనేది దీన్ని మనం మ్యాక్స్ అనే ఫంక్షన్ ద్వారా చేయొచ్చు. ఈక్వల్ టు మ్యాక్స్ సేవింగ్స్ ఎంటర్. సో సమ్వన్ 2,88,930 అయితే సేవింగ్స్ అయితే చేశారు. ఇక్కడ ఇది ఇలానే కాకుండా మనం ఈ డేటా యూస్ చేసి లార్జెస్ట్ టు స్మాలెస్ట్ చేస్తే అతను ఎవరో కూడా మనకు కనపడుతుంది. అతను ఒక మెకానిక్, ఈస్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ అతను మేల్, అతని ఏజ్ వచ్చి 35. సో ఈ విధంగా మనం అంతా డేటా అంతా చూడొచ్చు. సో మ్యాథ్స్ లో అదే వచ్చింది. మనం ఇక్కడ సార్టింగ్ చేసిన లార్జెస్ట్ స్మాలెస్ట్ అదే వచ్చింది. దాని తర్వాత 88,000 అతను ఒక ఆర్కిటెక్ట్ ఫ్రమ్ చెన్నై, ఏజ్ వచ్చేసరికి 45. మనకి ఇక్కడ నేమ్స్ లేవు, ఓన్లీ జెండర్ జెండర్ తర్వాత అతను సిటీ అతని యొక్క జాబ్ టైటిల్ ఈ మాత్రమే ఉంది మనకి ఇన్ఫర్మేషన్. సో అందులో ఉండే తీస్తాం. సో ఈ విధంగా అయితే మనకి ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. సో నెక్స్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి ఐడెంటిఫై ద సిటీ విత్ ద హైయెస్ట్ యావరేజ్ ఇన్కమ్. సో ఏ సిటీ యావరేజ్ ఇన్కమ్ హైయెస్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్క సిటీకి ఒక్కొక్క సిటీలో కొంతమంది వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళందరిది యావరేజ్ ఇన్కమ్ ఎంత ఉంది సో చూద్దాం. దానికోసం మనం పైవట్ టేబుల్ ని క్రియేట్ చేసుకుందాం. హోమ్ ఇన్సర్ట్ పైవట్ టేబుల్ ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ న్యూ వర్క్షీట్. ఓకే, సో ఇక్కడికి తీసుకెళ్తాను నేను. డ్రాగ్ చేసి మనం ఇందులో సిటీ వైజ్ మనం ఎంత ఇన్కమ్ వస్తుంది యావరేజ్ గా అనేది ఒకసారి చూద్దాం. సిటీ తర్వాత ఇన్కమ్. సో ఇది సమ్ లో ఉంది. సో సమ్ లో ఉంది కాబట్టి దీన్ని యావరేజ్ లో మార్చుకోవాలంటే దీని మీద క్లిక్ చేసి వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ లో యావరేజ్. ఓకే, ఈ విధంగా మనకు వచ్చింది కదా. దీని మీద క్లిక్ చేసి ఇన్సర్ట్ కాలమ్ చార్ట్. దాని తర్వాత దీన్ని సార్టింగ్ లో పెడితే మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, ఢిల్లీలో ఇప్పుడు ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది. ఢిల్లీలో ఆర్కిటెక్ట్ ఉండొచ్చు, డేటా అనలిస్ట్ ఉండొచ్చు, డాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. సో వాళ్ళందరిది కలిపి యావరేజ్ ఇన్కమ్ ఢిల్లీలో ఎక్కువ ఉంది. దాని తర్వాత ముంబై, తర్వాత చెన్నై, కొచ్చి, కోల్కతా, రాయ్పూర్, హైదరాబాద్, లాస్ట్ వచ్చేసరికి లక్నో. ఈ విధంగా మనకి యావరేజ్ ఇన్కమ్ అనేది సిటీ వైజ్ మనం చూస్తున్నాం. సో ఇది మనకి ఉన్న టెస్ట్ కేసు. ఐడెంటిఫై ద సిటీ విత్ ద హైయెస్ట్ యావరేజ్ ఇన్కమ్. సో హైయెస్ట్ యావరేజ్ ఇన్కమ్ వచ్చిన సిటీ వచ్చేసరికి మనకి ఢిల్లీ, లోయెస్ట్ యావరేజ్ ఇన్కమ్ వచ్చింది లక్నో. ఈ విధంగా మనం చూడొచ్చు. దాని తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ టెస్ట్ కేసు. ఇక్కడ థర్డ్ టెస్ట్ కేసు వచ్చేసరికి మనకి ఫైండ్ ద పర్సన్ హూ స్పెండ్స్ ది హైయెస్ట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ హౌసింగ్. సో ఇప్పుడు చూద్దాం. దానికోసం నేను ఒక కొత్త కాలం అయితే క్రియేట్ చేస్తాను. ఎవరైతే హౌసింగ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఇన్వెస్ట్ చేయడం అంటే వాళ్ళు ఎక్కువ ఖర్చు చేస్తున్నారు అనేది. సో ఈక్వల్ టు, సో ఫస్ట్లీ మనం దానికి ఒక కొత్త కాలం అనేది ఇద్దాం. హౌసింగ్ పర్సంటేజ్ ఇచ్చాం కదా. దాని తర్వాత ఈక్వల్ టు హౌసింగ్ మీద అతను రెంటల్స్ కి ఇంటి ఖర్చులకి అయిన ఎక్స్పెన్సెస్ ఇది బై ఇన్కమ్ ఎంటర్. సో ఇంత పర్సంటేజ్. దాని తర్వాత సేమ్ ఇదే డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి ప్రతి ఒక్కదానికి. దాని తర్వాత మనం ఇది పర్సంటేజ్ లోకి మారుద్దాం. ఎంత పర్సెంట్ హౌసింగ్ మీద ఖర్చు పెడుతున్నారు అనేది మనకి ఐడియా వస్తుంది. జనరల్ లోకి వెళ్ళి హోమ్, దాని తర్వాత జనరల్ ని మనం పర్సంటేజ్ లోకి మార్చుకుంటాం. ఈ నెంబర్ ఫార్మేట్ లో ఈ నెంబర్ గ్రూప్ ఉంది కదా, దీన్ని పర్సంటేజ్ ఫార్మేట్ లోకి మార్చుకుంటాం. సో ఇక్కడ మనకు తెలుస్తుంది ఎవరెవరో ఎంత ఖర్చు చేశారనేది ఈ విధంగా. సో మోస్ట్లీ ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే టెస్ట్ కేసులో ఫైండ్ ద పర్సన్ హూ స్పెండ్స్ ది హైయెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఇన్కమ్ ఆన్ హౌసింగ్. సో ఎవరు మనకి హైయెస్ట్ అనేది చూద్దాం. సో ఇప్పుడు చూసుకుంటే
అప్రాక్సిమేట్లీ 3 lakhs అబౌవ్ ఉంది ఇన్కమ్. హౌసింగ్ మీద అతను వచ్చి 15,000. సో అందుకే 4.73%. సో వీళ్ళలో టాప్ మోస్ట్ ఎవరో చూద్దాం. హౌసింగ్ మీద ఖర్చు పెట్టేవాళ్ళు హౌసింగ్. సో దీనికోసం మనం డేటా, దాని తర్వాత సార్ట్ అండ్ ఫిల్టర్ లో మనం లార్జెస్ట్ స్మాలెస్ట్ వెళ్తే ఇక్కడ మనకు కనపడుతుంది 166%. 166% అంటే ఇది మనకి టూ మచ్. ఎందుకంటే 166 అంటే ఇతనికి వచ్చే ఇన్కమ్ ఎంత, హౌసింగ్ మీద ఎంత ఖర్చు పెడుతున్నాడు. ఇతనికి వచ్చే ఇన్కమ్ వచ్చేసరికి 15,405 రూపీస్. అతను హౌస్ మీద ఖర్చు చేసేది 25,628. అతను ఒక సివిల్ ఇంజనీర్. సో ఏ విధంగా వస్తున్నాయి అనేది చూడొచ్చు, మనం ఆలోచిస్తే తెలుస్తుంది. సో ఈ విధంగా మనం డేటాని ఇలా చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హౌసింగ్. సో ఇది తెలిసింది కదా, 166.36%. దాని తర్వాత 111%, 103%. అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కన్నా సరే హౌస్ మీద పెట్టే వాళ్ళ ఖర్చే ఎక్కువ. సో వీళ్ళకి ఫార్మసిస్ట్ అన్న అతనికి 22,730 వస్తే అతను 22,989 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. సో 101.14% ఎక్స్ట్రా అతనైతే హౌస్ మీద పెడుతున్నాడు. సో ఈ విధంగా మనకి హౌసింగ్ పర్సంటేజ్ ఉంది. దాని తర్వాత టెస్ట్ కేసు వచ్చేసరికి మనకి ఐడెంటిఫై ద పర్సన్ హూ స్పెండ్స్ ది లీస్ట్ ఆన్ లీజర్ బట్ ఎర్న్స్ మోర్ దెన్ 50,000. సో ఎవరు లీజర్ మీద తక్కువ ఖర్చు పెడుతున్నారు బట్ స్టిల్ అతనికి 50,000 కంటే ఎక్కువ జీతం ఉంది. సో ఇక్కడ చూసుకుంటే లీజర్ అంటే మనకి లీజర్ లో హాబీస్, ట్రావెల్స్. సో వీటి మీద ఎవరైతే తక్కువ ఖర్చు పెడుతున్నారో అందులోనూ అతనికి 50,000 కంటే ఎక్కువ జీతమే ఉంది. బట్ స్టిల్ అతను హాబీస్, ట్రావెల్స్ ఇలాంటివి ఏం చేయట్లేదు. హాబీస్ ఏం లేవు, అలానే ట్రావెల్స్ కూడా, అంటే ట్రావెలింగ్ కూడా ఏం లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ట్రిప్స్ కానీ ఇవన్నీ. సో అతనికి 50,000 కంటే అబౌవ్ ఇన్కమ్. సో దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే మనం ఫస్ట్లీ మనం ఎవరికైతే శాలరీ 50,000 కంటే అబౌవ్ ఉందో అతన్ని ఫిల్టర్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్కమ్ లో 50,000 కంటే అబౌవ్, గ్రేటర్ దెన్ 50,000, 50,000 అబౌవ్. దాని తర్వాత ఓకే. సో 50,000 అబౌవ్ కంటే వచ్చేసారు 54,300. సో అలానే 72,000. ఈ విధంగా మనకు వచ్చేసారు. దాని తర్వాత ఏం చేస్తామంటే లేజర్ కాలమ్ ని సార్టింగ్ చేసి ఎవరో మినిమం లో ఉన్నారో చూద్దాం. అప్పుడు మనకి ఈజీగా తెలిసిపోతుంది ఎవరైతే తక్కువ ఖర్చు పెడుతున్నారో. 50,000 జీతం ఎక్కువ వచ్చి కూడా వాళ్ళు లేజర్ ఇన్కమ్ మీద తక్కువ ఖర్చు పెడుతున్నారు. డేటా స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో ఇక్కడ మనం చూడొచ్చు 1,010 రూపీస్. ఈ పర్సన్, ఇతనికి డేటా అనలిస్ట్. ఇతని ఇన్కమ్ వచ్చేసరికి 1,23,000, 1,02,343. బట్ అతను లేజర్ మీద, ఈ హాబీస్ మీద, ట్రావెలింగ్ మీద 1,000 మాత్రమే ఖర్చు చేస్తున్నాడు. ఈ విధంగా వస్తుంది. ఒకవేళ మనం ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మినిమం వేస్తే మనకి సేమ్ రాదు. ఎందుకంటే డేటా అది ఫిల్టర్ చేసింది తీసుకోదు. మిన్ ఇక్కడ మనం చూసుకుంటే హౌసింగ్ కదా, నాట్ హౌసింగ్, లీజర్. ఎంటర్. మినిమం వచ్చి 205 ఇస్తుంది, కానీ మనకి ఇక్కడ ఏమొచ్చింది 1,000. ఈ 205 అనేది ఇప్పుడు నేను ఫిల్టర్ తీసి చూపిస్తే మీకు కనబడుతుంది. సో ఇక్కడ నేను డేటా సార్టింగ్ స్మాలెస్ట్ టు లార్జెస్ట్. సో ఇక్కడ చూడండి, లీజర్ తక్కువ వచ్చేసరికి హాబీస్ మీద, ట్రావెలింగ్ మీద ఒక అతను మెకానిక్ 205. సో ఇందాక మనం చూసాం కదా, ఈక్వల్ టు మిన్ యూజ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఫిల్టర్ యూజ్ చేసామో అప్పుడు మనకి ఫిల్టర్ ఉన్నదానికి రాకుండా లేని దానికి కూడా మొత్తం డేటా అంతటికీ కూడా ఇచ్చేసింది. సో ఈ విధంగా మిన్ ఫంక్షన్ యూజ్ చేయడం కన్నా మనం డైరెక్ట్ గా ఇక్కడ దీన్ని సార్ట్ చేసుకోవడం బెటర్. డేటాలోకి వెళ్ళి దాని తర్వాత మినిమైజ్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్, స్మాలెస్ట్ టు లార్జెస్ట్, ఈ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా ఉంది. దాని తర్వాత టెస్ట్ కేసు వచ్చేసరికి మనకి ఫైండ్ ద యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ పీపుల్ అండర్ 30 years old. ఓకే. సో 30 years old కన్నా అంతకంటే తక్కువ ఉన్న వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ ఎంత అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దానికోసం మనం అయితే ఫిల్టరింగ్ చేద్దాం. అగైన్ ఫిల్టరింగ్ చేసి ఎవరైతే 30 ఏజ్ బిలో ఉన్నారో వాళ్ళని చూద్దాం. అదైనా చేయొచ్చు, లేకపోతే ఈ ఫంక్షన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మనం ఎవరైతే 30లో ఉన్నారో వాళ్ళని ఫిల్టర్ చేసి ఆటోమేటిక్గా ఇఫ్ ఏజ్ ఈక్వల్ టు లెస్ దెన్ 30 అప్పుడు మనం, లేకపోతే లేకపోతే ఈ యావరేజ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఫిల్టరింగ్ చేస్తాను, అందులో ఏజ్ గ్రేటర్ దెన్ 30. సో నెంబర్ ఫిల్టర్స్ గ్రేటర్ దెన్
30. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు 30 అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళే ఉన్నారు ఇక్కడ. సో గ్రేటర్ దెన్ 30 ఇచ్చాం కదా. సో ఇప్పుడు ఇన్కమ్ చూద్దాం. ఇన్కమ్ వచ్చేసరికి మనకి ఇదిగో ఇక్కడ ఉంది. సో వాళ్ళ ఇన్కమ్ వచ్చేసరికి యావరేజ్ ఇన్కమ్ ఎంటర్. ఇక్కడ చూడండి 45,289. సో ఇక్కడ మనకి అబౌవ్ 30 ఉన్న వాళ్ళది ఇన్కమ్ వచ్చేసరికి యావరేజ్ 45,289. అలానే లెస్ దెన్ 30 ఉన్న వాళ్ళది ఎలా ఉందో చూద్దాం. క్లియర్ ఫిల్టర్స్, అగైన్ నంబర్ ఫిల్టర్స్, లెస్ దెన్ 30 ఎంటర్. ఇప్పుడు మనకి మొత్తం చూడండి ఎక్కడ చూసినా 30 బిలోనే 18, 25, 19, 29, 23 ఈ విధంగా ఉంది కదా. సో ఇప్పుడు యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి వీళ్ళ ఇన్కమ్ కనిపెడదాం మనం. యావరేజ్ ఇన్కమ్ ఎంటర్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ 45,088. కావాలంటే మనం దీన్ని పైవట్ టేబుల్ యూజ్ చేసి బార్ లో మనం ఎవరిది ఎక్కువ ఎవరు తక్కువ అనేది కూడా చూడొచ్చు. ఒకసారి మనం కొత్తది ఒక పైవట్ టేబుల్ తీసుకుని ఓపెన్. సో ఇక్కడ మనకి ఇదైతే వచ్చేసింది కదా పైవట్ టేబుల్. ఇందులో మనం ఏజ్ నేను ఇన్కమ్ ని పెట్టి బార్గ్రాఫ్ వేసి చూద్దాం. 10, 30 అయితే ఎలా ఉంది, గ్రేటర్ దెన్ 30 అయితే యావరేజ్ ఇన్కమ్. దాన్ని మనం బార్గ్రాఫ్ లో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఏజ్ వచ్చేసరికి రోస్, దాని తర్వాత ఇన్కమ్ వచ్చేసరికి వాల్యూస్. ఈ విధంగా ఉంది కదా. నాకు లెస్ దెన్ 30, గ్రేటర్ దెన్ 30 కావాలి. సో స్టార్టింగ్ 30 నుండి తీసుకుంటాను. అప్పుడు మనకి ఈజీగా అయితే కనబడుతుంది. సో ఇలా కాదు, గ్రూప్ బై 30. సో ఇప్పుడు చూడండి మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇన్సర్ట్ కాలమ్ చార్ట్. ఇక్కడ చూడండి లెస్ దెన్ 30 ఉన్న వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసరికి ఇది సమ్ ఆఫ్ ఇన్కమ్. సో దీన్ని మళ్ళీ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ యావరేజ్. ఓకే. సో అగైన్ దీన్ని ఇన్సర్ట్ 2D కాలమ్. సో ఇప్పుడు చూడొచ్చు లెస్ దెన్ 30 ఉన్న వాళ్ళు వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ వచ్చేసరికి మనకి 44,800 అబౌవ్ ఉంది. 800 కి 900 కి మధ్యలో ఈ 44,000 ప్లస్. దాని తర్వాత వీళ్ళ ఇన్కమ్ వచ్చేసరికి 45,000 అబౌవ్ లో ఉంది. అంటే యావరేజ్ ఇన్కమ్ 30 to 60 ఏజ్ ఉన్న వాళ్ళదే ఎక్కువగా ఉంది. డైరెక్ట్ గా చూసాము. అలానే ఇక్కడ పారాగ్రాఫ్ లో కూడా చూసాం. సో లెస్ దెన్ 30 ఉన్న వాళ్ళకి యావరేజ్ ఆఫ్ ఇన్కమ్ ఇంత ఉంది. అంటే 30 to 60 ఏజ్ ఉన్న వాళ్ళకి యావరేజ్ ఇన్కమ్ ఎక్కువగా ఉంది. దాని తర్వాత టెస్ట్ కేసు. వచ్చేసరికి మనకి సో 30 years ఓల్డ్ అయిపోయింది కదా, అంటే 30 years ఓల్డ్. దాని తర్వాత ఐడెంటిఫై ద ఇన్కమ్ దట్ స్పెండ్స్ మోర్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఆర్ హౌసింగ్ ఆన్ యావరేజ్. సో ఇన్కమ్ మోస్ట్లీ ఎంటర్టైన్మెంట్ మీద కానీ హౌసింగ్ మీద కానీ ఎంతెంత యావరేజ్ గా స్పెండ్ చేస్తున్నారు. సో హౌసింగ్ మీద అయితే ఎంత స్పెండ్ చేస్తున్నారు వచ్చిన ఇన్కమ్. ఇందాక ఆల్రెడీ మనం హౌసింగ్ మీద చూసాం కదా. సో ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ యావరేజ్ గా ఇన్కమ్ ఎలా చేస్తున్నారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఇక్కడికి వచ్చేసరికి మనకి పైవట్ టేబుల్ వేసి పైవట్ టేబుల్ ఓకే. దీని తర్వాత మనం ఇన్కమ్ ని రోస్ లోకి, ఇన్కమ్ రోస్ లోకి, అలానే మనకి ఎంటర్టైన్మెంట్ ని వాల్యూస్ లోకి ఈ విధంగా తీసుకుంటున్నాం. ఇన్కమ్ వచ్చేసరికి మనం బిన్స్ లాగా క్రియేట్ చేద్దాం. సో గ్రూప్ ఓకే. సో 14,920 నుండి 1 lakh అబోవ్ వరకు ఒకటి, 1,14,000 నుండి 2,14,000 వరకు ఒకటి. ఇలా 3 బిన్స్ అయితే మనం చేసాం. సో ఇక్కడ చూసుకుంటే యావరేజ్ తీసుకోవాలి, సమ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కాదు, యావరేజ్. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇన్సర్ట్. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం మోస్ట్లీ ఎవరున్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు. సో ఎవరైతే 1 lakh to 2 lakhs ఈ మధ్యలో ఉన్నారో వాళ్ళు ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ వైపు కూడా ఉన్నారు. బట్ మోస్ట్లీ ఎవరికైతే తక్కువ శాలరీ వస్తుందో వాళ్ళు యావరేజ్ గా అంత ఎంటర్టైన్మెంట్ సైడ్ అయితే వెళ్ళట్లేదు. సో ఎక్కువ డబ్బు ఉంటే ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. సో ఇక్కడ డేటాను బట్టి. సో ఈ విధంగా మనం
ఇన్కమ్ కి ఎంటర్టైన్మెంట్ కి చూసాం. అలానే హౌసింగ్ చూస్తే అంటే వచ్చే ఇన్కమ్ ని బట్టే హౌసింగ్ ఉంటుందా లేకపోతే ఎలా అనేది చూద్దాం. హౌసింగ్ ఖర్చులు యావరేజ్ ఓకే. సో ఇక్కడ కూడా మోస్ట్లీ 1 lakh to 2 lakh ఈ మధ్యలో వాళ్ళే ఎక్కువగా హౌసింగ్ మీద ఖర్చు చేస్తున్నారు. రెంటల్స్ కి లేకపోతే ఖర్చులు ఇంకా వేరే ఖర్చులు ఉంటాయి కదా, ఇంటి ఖర్చులు, వాటికి సంబంధించి. తర్వాత ఎవరైతే తక్కువ శాలరీ వస్తుందో అంటే 40,000 నుండి ఇక్కడ 1 lakh బిలో ఉన్నవాళ్ళు, దాని తర్వాత ఎవరైతే 3 lakhs to 4 lakhs ఉన్నారో వాళ్ళు అందరికంటే తక్కువగా ఉన్నారు. నెక్స్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి ఫైండ్ ద పర్సన్ హూ స్పెండ్స్ మోర్ దెన్ 70% ఆఫ్ దేర్ ఇన్కమ్ ఆన్ ఎక్స్పెన్సెస్. సో ఎవరు ఎక్స్పెన్సెస్ మీద మోర్ దెన్ 70% ఖర్చు చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనకి దీనికోసం మనం కొత్త కాలం అయితే ఒకటి క్రియేట్ చేద్దాం. దానికి 70% ఇన్కమ్ ఆన్ ఎక్స్పెండిచర్, 70% ఇన్కమ్ ఆన్ ఈ ఎక్స్పెండిచర్. అతనికి వచ్చే మనీలో 70% ఎక్స్పెండిచర్ మీద ఖర్చు అయిపోతుంది, అంటే ఖర్చుల మీదే అయిపోతుంది. ఫస్ట్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెన్సెస్ బై ఇక్కడ ఇన్కమ్, ఎంటర్. ఈ విధంగా మనకి వచ్చింది. సో ఈ అవుట్పుట్ ని మనం పర్సంటేజ్ లోకి మార్చుకుందాం. హోమ్ ఇక్కడ మనకి నెంబర్ గ్రూప్ లో జనరల్ నుండి పర్సంటేజ్ కి మార్చుకుందాం. ఈ విధంగా మనకి ఒక్కొక్కళ్ళు ఎంత ఖర్చు చేశారు అనేది, ఇప్పుడు టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, లేకపోతే హౌసింగ్ మీద టోటల్ ఎక్స్పెన్సెస్ ఎంత, ఇన్కమ్ మీద ఎంత, ఈ రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇక్కడైతే వస్తుంది 70% కాదు, అంతకు మించే వీళ్ళైతే చేస్తారు. దీన్ని మనం కండిషనల్ ఫార్మేటింగ్ చేసి ఎవరైతే ఎక్కువ 70% కంటే ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఖర్చు చేశారో వాళ్ళని బయటికి తీయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనకి 101.69%, 92% ఈ విధంగా వచ్చినాయి కదా. వీళ్ళందరిలో ఎవరైతే 70% కన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఖర్చు చేశారు వచ్చిన ఇన్కమ్ లో, వాళ్ళు మాత్రం హైలైట్ చేద్దాం. దానికోసం కండిషనల్ ఫార్మేటింగ్ తీసుకుందాం. ఫస్ట్లీ సెల్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని దాని తర్వాత హోమ్, దాని తర్వాత కండిషనల్ ఫార్మేటింగ్ గ్రేటర్ దెన్ 70% ఎంటర్. సో ఇక్కడ మనం ఎవరైతే చూస్తున్నామో రెడ్ కలర్ లో వాళ్ళందరూ కూడా 70% కంటే ఎక్కువ ఖర్చు చేసేవాళ్ళు. సో ఇప్పుడు మనం నెక్స్ట్ టెస్ట్ కేసు చూద్దాం. నెక్స్ట్ టెస్ట్ కేసు వచ్చేసరికి మనకి లాస్ట్ ఐడెంటిఫై ది ఏజ్ గ్రూప్ దట్ స్పెండ్స్ ది మోస్ట్ ఆన్ ఇన్సూరెన్స్. సో మనకి 18 నుంచి 60 వరకు ఏజ్ గ్రూప్ ఉంది కదా. సో దీన్ని 3 బిన్స్ కింద డివైడ్ చేసి ఎక్కువగా ఏజ్ గ్రూప్ ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు లేకపోతే స్పెండ్ చేస్తున్నారు మనీ, దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. దానికోసం ఫస్ట్లీ పైవట్ టేబుల్స్, ఇన్సర్ట్ పైవట్ టేబుల్స్, న్యూ వర్క్ షీట్. ఇక్కడ ఏం చేద్దామంటే ఇప్పుడు ఏజ్ ని మనం రోస్ లోకి తీసుకెళ్దాం. దాని తర్వాత మనం ఇక్కడ ఏమన్నారు, మోస్ట్ ఆర్ స్పెండ్స్ మోస్ట్ ఆన్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ వచ్చేసరికి మనకి ఇన్సూరెన్స్ హెల్త్ ఇక్కడ తీసుకొచ్చాం కదా. ఇప్పుడు నేను దీన్ని బిన్స్ కింద క్రియేట్ చేస్తాను. గ్రూప్ ఫస్ట్ మనకి ఇన్ని బిన్స్ అయినాయి. సో దీన్ని నేను 10 కాదు 13 ఇస్తాను. సో 13 నాకు 3 సరిపోతాయి. సో 14 ఇస్తే సో 3 బిన్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు. సో 3 బిన్స్ లో మనకి 18 to 31 ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఇది మనం ఒకసారి ఒక బార్ చార్ట్ లో వేసి చూద్దాం. డేటా ఇన్సెప్ట్ బార్ చార్ట్. సో ఇప్పుడు మనం తెలుసుకుంటే ఇక్కడ డేటాలో సార్ట్ ఇక్కడ చూడొచ్చు మనం 18 to 31 ఉన్న వాళ్ళు ఎక్కువగా ఇన్సూరెన్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, దాని మీద మనీ ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. దాని తర్వాత 40 to 60 ఉన్న వాళ్ళు ఎక్కువగా మనీ స్పెండ్ చేస్తున్నారు ఇన్సూరెన్స్ మీద. 30 to 35 వీళ్ళు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అయితే ఇన్సూరెన్స్ మీద స్పెండ్ చేస్తున్నారు. ఈ విధంగా మనకి ఇన్సూరెన్స్ ఎవరు ఎక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చేస్తున్నారో తెలుస్తుంది. అలానే మనకి లాస్ట్ వచ్చేసరికి టెస్ట్ కేసెస్ అయిపోయాయి. దాని తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఉండి ఇన్కమ్ స్టాండర్డ్ డీవియేషన్ కనిపెడదాం. ఎంత డీవియేట్ అవుతుంది మీన్ నుండి అనేది ఒకసారి మనం కనిపెడదాం. నెంబర్ ఎంత పెద్దగా ఉంటే మనకి అంతగా డీవియేట్ అయిపోయిందని అర్థం. మీన్ నుండి ఈక్వల్ టు ఎస్టీడీ ఈవి ఇంతకుముందు మనం చేసాం కదా.
దాని తర్వాత ఇన్కమ్, ఎంటర్. ఇక్కడ మనం చూసుకుంటే స్టాండర్డ్ డీవియేషన్, ఇక్కడ చూస్తే మనకి 22,029. అంటే డీవియేషన్ చాలా ఉంది. ఎందుకో చెప్పండి? ఎందుకంటే 14,000తో స్టార్ట్ అయింది, నియర్లీ 4 lakhs వరకు వెళ్ళింది. మీన్ వచ్చేసరికి 14,000 టు మినిమం ఒక 2 lakhs తీసుకున్నా సరే డేటా పాయింట్స్ అనేవి బాగా స్ప్రెడ్ అయిపోయినాయి. సో మీన్ నుండి ప్రతి ఒక్క డేటా పాయింట్ కూడా బాగా స్ప్రెడ్ అయిపోవడం వల్ల స్టాండర్డ్ డీవియేషన్ అనేది మనకి ఎక్కువగా ఉంది. సో ఈ విధంగా మనం స్టాండర్డ్ డీవియేషన్, ఈ డేటా పాయింట్స్ ఎలా స్ప్రెడ్ అయినాయి అనేది దీన్ని బట్టి చెప్పొచ్చు, స్టాండర్డ్ డీవియేషన్ అనే ఈ ఫంక్షన్ ద్వారా. సో దిస్ ఈస్ అబౌట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ డెమోగ్రఫీ. సో దట్స్ ఇట్.